మీరు మాటల్లో గజకేసరి యోగం అన్నారు. అసలు ఈ గజకేసరి యోగం అంటే ఏంటి? అసలు అది ఎవరికన్నా వస్తుందని మాకు ముందుగానే ఏమైనా తెలుస్తుందా ఏమైనా? తప్పకుండా అమ్మా. ఈ యొక్క గజకేసరి యోగం అని అంటే గురుచంద్రులు కలిసిన సందర్భంలో ఇప్పుడు చంద్రమహర్ దశలో కానీ గురుమహర్ దశలో కానీ గురువుతో చంద్రుడు జరుగుతున్నా, చంద్రమహర్ దశలో గురువు సంచరిస్తున్నా, లేదా జన్మలగ్నాతు పంచమ స్థానంలో చంద్రుడు గురువుతో కలిసిన, లేదా భాగ్యస్థానంలో గురువు చంద్రుడితో కలిసిన ఈ యొక్క గజకేసరి యోగ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ గజకేసరి యోగం అని అంటే గజము అంటే ఏనుగు, కేసరి అంటే బంగారం, అంటే ఏనుగు అంత ఐశ్వర్యాన్ని పొందుతారు అని. కాకపోతే ప్రస్తుతం ఉన్న కాలంలో ఈ యొక్క గజకేసరి యోగాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలని అంటే ఇప్పుడు అంత పెద్ద ఏనుగులు లేవు, అంత ఐశ్వర్యం ఎవరి దగ్గర లేదు. అయితే ఈ యొక్క యోగానికి సంబంధించి ఐశ్వర్యం అని అంటే ఒక ధనం ఒక్కటే కాదమ్మా, కుటుంబంలో సమస్యలు లేని జీవితాన్ని పొందే ప్రతి ఒక్కరూ కూడా గజకేసరి యోగంలో ఉన్నట్టే. అటువంటి యోగము కొందరికి వివాహం ద్వారా జరుగుతుంది, కొందరికి సంతానం ద్వారా జరుగుతుంది, కొందరికి ఉద్యోగం ద్వారా జరుగుతుంది, లేదా కొందరికి వంశపారంపర్యంగా తను పుట్టిన జాతకంలో తల్లిదండ్రులు ధనికులైనందువల్ల తను ఉన్నతమైన జీవితాన్ని పొందడం అనేది జరుగుతుంది. ఈ యొక్క గజకేసరి యోగ ఫలితంగా ఉన్నతమైన జీవితంలో బాల్యం నుంచి గొప్ప యోగాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా పంచమ స్థానంలో గురుచంద్రులు సంచరించే సందర్భంలో ప్రభుత్వ సంబంధమైన సంస్థల్లో పనిచేయడానికి, ఒక మంచి అధికారపూర్వకమైన హోదాలో ఉండడానికి ఖచ్చితంగా అవకాశాలు వస్తాయని మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఈ యొక్క గురువుతో చంద్రుడు కలిసినప్పుడు తను పదవీ యోగ్యతలో ఒక ఉన్నతమైన అధికారి పదవిని పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. రాజకీయ రంగాల్లో బాగా రాణిస్తారు, రియల్ ఎస్టేట్ రంగంలో బాగా రాణిస్తారు, మాటలతో చేసే ప్రొఫెషన్లో ఏదైనా కూడా సాధించగలరు. ఈ యొక్క గజకేసరి యోగానికి సంబంధించి ఇప్పుడు అష్టమ స్థానంలో గజకేసరి యోగం ఉంది. అందువల్ల అష్టమ స్థానం అనేది మనకు ఆయుష్ఠానం. ఆయుష్ఠానంలో వాళ్ళు ఆ యోగ ఫలితాన్ని ఇవ్వలేరన్నమాట. అందుకని వీలైనంత వరకు అంటే జాతకరీత్యా మనం ఇలాంటివి యోగాలను తెలుసుకునే సందర్భంలో ఉన్నయ్యా లేదా అని తెలుసుకున్నప్పుడు ఆ గ్రహ సంబంధమైన పరిహారాల ద్వారా ఆ యోగానికి ఏదైతే ఫలితాలు కలుగుతాయో వాటిని సకాలంలో పొందడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు గజకేసరి యోగం వర్తించదు, అయినా వీళ్ళకి ఆ యోగాన్ని వర్తించాలి లేదా యోగాన్ని పొందాలి అని అనుకుంటే చంద్రుడు మాతృకారకుడు, గురువుకి జ్ఞానాన్ని బోధించేవాడికి అధిష్టాన దేవుడు. అందువల్ల గురువులను గౌరవించాలి. చంద్రుడు మాతృకారకుడు కాబట్టి తండ్రిని గౌరవించాలి, తల్లితో ఎప్పుడూ విరోధాలు పెట్టుకోకూడదు. అదేవిధంగా ఈ యొక్క మాతృవాక్యం అంటే తల్లికి అనుకూలంగా నడుచుకున్న ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రత్యేకించి ఏదో దేవతారాధన చేయాల్సిన అవసరం లేదు. మొట్టమొదటి మనకి దైవము మాతృదేవత అండ్ పితృదేవత అన్నారు. కాబట్టి తల్లిదండ్రులు ఎవరైతే భక్తిగా పూజిస్తారో వాళ్ళు మాత్రమే జాతకరీత్యా ఏ దోషాలున్నా కూడా తొలగింపబడి మంచి ఉన్నతమైన జీవితంలో జీవించడానికి అవకాశాలు ఏర్పడతాయన్నమాట. కనీసం ఈ మాటలు